హలో ఆల్, హౌ ఆర్ యూ? హోపింగ్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇదైతే వెనస్డే మార్నింగ్, సారీ ఆఫ్టర్నూన్ అరౌండ్ 12:30 టైంలో మా పాపని పిక్ చేసుకుందామని స్కూల్కి వెళ్తున్నాను. కొత్త స్కూల్లో జాయిన్ చేశాను అనమాట, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. సో తను రమ్మని చెప్పింది. వాళ్ళ డ్రాపింగ్ పికప్ అన్ని నేనే చేసుకుంటున్నా. వచ్చిన తర్వాత నేను తను లంచ్ చేసేసి హ్యాపీగా పడుకున్నాము. ఫుల్ డీప్ స్లీప్కి వెళ్ళిపోయాము. ఐ డోంట్ నో, బికాస్ ఆఫ్ సమ్మర్ అనుకుంటా, ఎండలు బాగుండడం వల్ల అనుకుంటా, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ బాగా నిద్ర వస్తుంది. అండ్ కొంచెం సేపు పుష్ చేసుకొని లేద్దాము అన్నా కూడా లేవలేకపోతున్నా. నాకే అవుతుందా, మీకు కూడా అట్లా అవుతుందా? సో అలా పడుకొని లేచేసరికి 4 అయిందనమాట. సో కిచెన్లో అయితే చాలా పని ఉంది. అండ్ డాన్స్ క్లాస్కి కూడా టైం అవుతుంది, తనని కూడా లేపాలి. ఇంతసేపు పడుకున్నాక మనం ఎంత పుష్ చేసుకున్న పని అయితే చేయలేము. బట్ కిచెన్లో అయితే వర్క్ ఉందనమాట. సో దానికోసం మంచిగా సమ్మర్లో కోల్డ్ కాఫీ అయితే తయారు చేసేసుకున్నాను నేను. అది 1 మినిట్లో అయిపోతుంది, చాలా ఈజీ చేయడం. సో అది తాగిన తర్వాత మంచిగా ఇన్‌స్టాంట్ కాఫీ లాగా ఇన్‌స్టాంట్ ఎనర్జీ వచ్చేసిద్ది. అప్పుడు ఇక వర్క్స్ చేసేయొచ్చు. సో ఇవాళైతే నా కిచెన్‌లో కౌంటర్ టాప్ మీద ఒకటే రొటీన్ చూసి చూసి బోర్ కొడుతుంది. చాలా రోజుల నుంచి అదే సిస్టమ్, అదే పద్ధతిలో పెట్టుకున్నా అనమాట. కొంచెం చేంజ్ చేద్దాము, లిటిల్ బిట్ మూడ్ కూడా చేంజ్ అవుతుంది అని చెప్పి అనుకున్నా. సో ఎలా చేంజ్ చేస్తానో చూపిస్తా. దీనికోసం నేనేమి ప్రత్యేకంగా స్పెషల్‌గా ఏం కొనలేదండి. ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎలా చేసుకోవచ్చో కూడా అర్థమైపోతుంది. ప్లేస్ చేంజెస్ అయినా, లేకపోతే చూడడానికి ఐ ప్లీజింగ్‌గా ఉన్నా కూడా చాలా బావుంటుంది. నాకైతే అలా ఇష్టం. సమ్మర్ సీజన్ గదా! ఏదన్నా రెసిపీ చూపిచ్చే బదులు, ఇట్లా సమ్మర్ డ్రింక్స్ చేసి మీకు చూపిచ్చొచ్చు కదా అనుకున్నాను. కొంచెం ఈ సమ్మర్ అయ్యే వరకు 1 మినిట్‌లో తొందరగా అయిపోయేయి డ్రింక్స్ ఉంటాయి గదా! వాటర్ మిలన్‌తో గానీ, వేటితో అయినా మంచి డిఫరెంట్‌గా డ్రింక్స్ అయితే ఒకటి పెడదాం అనుకుంటున్నా. సో చూద్దాం, అది ఎంతవరకు సక్సెస్ అయితదో చూద్దాం. ఎందుకంటే కంపల్సరీగా ఇంట్లో నేను చేసుకుంటాను. అవే మీతో నేను షేర్ జేసుకుంటా. దానికోసం ప్రత్యేకంగా ఏమీ లేదు. సో ఈ కోల్డ్ కాఫీ కోసం కాఫీ పౌడర్ అయితే తీసుకున్నా. బ్రూ ఇన్‌స్టాంట్ తీసుకున్నా, నెస్‌కెఫే ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే బ్రూ తీసుకున్నా. నాకు ఇన్‌బిల్ట్ హాట్ వాటర్ సిస్టమ్ ఉందండి వాటర్ ప్యూరిఫైయర్‌లో. సో అదే యూజ్ చేస్తున్నా. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. కొంచెం ఏసేసిన తర్వాత ఈ ఫ్రాతర్ తోటి మంచిగా అనేసుకుంటే మంచిగా 1 మినిట్‌లో ఫ్రాత్ అయితే వచ్చేస్తుంది. సో నాకు ఈ ఫ్రాతర్ అయితే చాలా నచ్చిందండి. ఇది నేను ఐకియాలో గూడా తీసుకున్నాను. బట్ నేనెక్కువ వాడను కదా! సో తొందరగా పాడైపోతుంది. సో అందుకని చెప్పి ఒక కంపెనీది తీసుకున్నాను. దీంతో మనకి బటర్ మిల్క్ చేసుకునేది వచ్చింది. ఎగ్ గూడా బీట్ చేసుకోవచ్చు. ఇవన్నీ గూడా వచ్చాయన్నమాట. మీకు కావాలంటే చెప్పండి, నేను ఫుల్ వీడియో పెడతా. అండ్ లింక్ గూడా పెడతా. ఎవరికైనా కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ తర్వాత మంచిగా చల్లగా మిల్క్ వేసేసుకొని, ఐస్ క్యూబ్స్ ఏసేసుకొని, కోల్డ్ కాఫీనైతే ఫుల్‌గా ఎంజాయ్ చేసేసాను నేను. నా టైం అయితే నేను కంపల్సరీగా తీసుకుంటా. ఎందుకు అనంటే, అలా ఉంటేనే మనం హ్యాపీగా ఫ్యామిలీని ఉంచొచ్చు అనిపిస్తది నాకు. మార్నింగ్ అయినా నేను తీసుకుంటాను. అండ్ ఈవినింగ్ అయినా కూడా తీసుకుంటాను. అండ్ ఇంట్లో ఒక్కదాన్ని ఉంటే ఇంకా నా టైం నేను బాగా ఎంజాయ్ చేస్తాననమాట ఎవరు లేకపోతే. స్కూల్స్‌కి వెళ్ళిపోయి, మా హస్బెండ్ షాప్‌కి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ఒక్కదాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. లోన్లీనెస్ అనేదైతే నాకుండదు. నా టైం నాకుంటుంది అని అనిపిస్తది. నా టైమ్ ఇన్ ద సెన్స్, ఏదైనా సీరీస్ పెట్టుకొని చూస్తాను లేజీగా. లేదు అనంటే మూవీ చూస్తాను. లేదు అనంటే కబోర్డ్స్ సర్దుకుంటాను. లేపోతే ఇట్లా ఆర్గనైజ్ జేసుకుంటాను. బట్ టైమ్ అయితే వేస్ట్ చేయను. కాఫీ తాగిన తర్వాత ఎనర్జీ అయితే వచ్చేసింది కోల్డ్ కాఫీ తర్వాత. సో ఇక్కడైతే నాకు టీ అయితే అయిపోయింది. యాక్చువల్‌గా ఐయామ్ టీ లవర్ అనమాట. సో దీనికోసమని నేను 2 మిక్స్ చేస్తాను. చక్ర గోల్డ్ టీ అండ్ టాటా టీ గోల్డ్ మిక్స్ చేస్తాను. నాకైతే ఆ కాంబినేషన్ బాగా నచ్చింది. చాలా టీ ఫ్లేవర్స్ అయితే నేను ట్రై చేస్తానండి. ఇప్పుడు ఈ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది. సో అందుకని ఒకసారి మిక్స్ చేసి పెట్టుకుంటే, స్టోర్ చేసేసుకుంటే ఈజీగా ఉంటది గదా! నాతోటి ఇవెట్లా ఉంటదంటే అండి, ఫస్ట్ పని చేసేయడానికే బద్ధకం. స్టార్టింగ్ లేజీనెస్ ఒస్తది. వన్స్ నేను పుష్ చేసేసుకున్నాననుకోండి, ఎంత పనైనా నేను జేసేస్తాననమాట. బ్రేక్ అయితే ఇవ్వను. నాతో అదైతే ఉంది. స్టార్టింగ్ ప్రాబ్లమ్ అంటారు గదా! అట్లనే స్టార్టింగ్ లేజీ అనమాట. ఒక్కసారి లేసిన తర్వాతయితే చక్క చక్క ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి చేసేసుకుంటూ వెళ్ళిపోతాను. మీరు గూడా అంతేనా? మనకి చూడడానికి ఇక్కడ ఎంత వైట్‌గా ఉన్నాయి, అన్నీ డస్ట్ పడతాయేమో అని అనుకుంటాము. బట్ డస్ట్ అయితే ఎక్కువ పడవండి వాటికి. నాకు ఈ డార్క్ ప్లేసెస్‌లోనే ఎక్కువ డస్ట్ పడతదనిపిస్తది. సో చూడండి ఎంత డస్ట్ అయితే ఉందో. బట్ ఇది కంపల్సరీ 3, 4 డేస్‌కి ఒకసారి నేను క్లీన్ చేస్తూనే ఉంటా. అయినా గూడా ఇంకా ఉందనమాట. సో ఇక్కడ నేను లక్ష్మణ్ రేఖ అయితే రాస్తానండి. చీమలు రాకుండా సమ్మర్‌లో బాగా వస్తాయి గదా! ఇదైతే నా మసాలా బాక్స్. కొన్ని తాలింపులైతే అయిపోయినాయన్నమాట సామాన్లు. సో, అవి ఫిల్ చేసేసుకుంటున్నాను నేను. అండ్ ఎవరైనా వైట్ కలర్‌లో తీసుకుంటారా? నేను తీసుకున్నా. 2, 3 ఇయర్స్ అయింది.
పర్ఫెక్ట్‌గా మంచిగా మెయింటైన్ చేస్తున్నా. చూసిన వాళ్ళందరూ అంటారు, "ఎవరైనా మసాలా బాక్స్ కానీ, తాలింపుల డబ్బా వైట్‌లో తీసుకుంటారా? మెయింటైన్ చేయగలుగుతావా? చూడు నువ్వు 2, 3 మంత్స్‌లోనే లోపల పెట్టేస్తావు" అని అన్నారు. ఎవరో కాదండి మా మమ్మీ గూడా అదే అన్నది. బట్ 2 ఇయర్స్ నుంచయితే నేను మంచిగా మెయింటైన్ చేస్తున్నా. నాకైతే బాగా నచ్చింది. యూనిక్‌గా అనిపిచ్చింది. సో, అందుకని తీసుకున్నాను. మెయింటెనెన్స్ చాలా ఈజీ అండి వైట్ తోటి. అనుకుంటాం గానీ, వైట్ ఇవి డస్ట్ పడతాయి అనుకుంటాం గానీ, చాలా ఈజీ మెయింటెనెన్స్ అనిపిస్తది నాకు. కౌంటర్ టాప్ అయినా అంతే. వైట్ కలర్ వేయించుకున్నా గదా నేను గ్రానైట్. సో, నాకు బ్లాక్ స్ప్లాష్ గూడా మార్చాలనుంది. వైట్‌లో వేయించాలనుంది. ఆయిల్ పడతదేమో అనే ఆలోచనతో నేను అది వేయించాను. బట్ నాకైతే నచ్చట్లేదు. చూద్దాం, నేను ఫ్యూచర్‌లో మార్చాలనుకుంటున్నా. అది ఎంతవరకు సక్సెస్ అయితదో చూస్తా. అండ్ కాఫీ బాక్స్‌లో అయితే నేను కాఫీ స్టోర్ చేసుకోనండి. ఎక్కువ వాడను కదా! అందుకే ఫ్రీజర్‌లో పెట్టేసుకుంటా గడ్డ కడతదని. సో, అందుకని జెప్పి అందులో గ్రీన్ టీ ప్యాకెట్స్ అయితే నేను స్టోర్ చేసుకున్నా. గిర్నాది చాలా బావుంటుంది. అండ్ షుగర్ అయితే అస్సలు వాడట్లేదు. కొంచెం జాగరీ పౌడరే నేను స్టోర్ చేసుకున్నా. ఆర్ బ్రౌన్ షుగర్. వీటికి షిఫ్ట్ అయిపోయాననమాట. కోకోనట్ షుగర్ గూడా నేను వాడతాను. సో, అది గూడా బావుంటుంది. హెల్త్ పరంగా చాలా మంచిది. సో, వైట్ షుగర్ అయితే అసలు నేను తెప్పియడమే చాలా ఇయర్స్ అయిపోయింది. సో, ఇక్కడైతే చూస్తున్నారు గదా! కింద నేనేం పెట్టాను దెలుసా? చపాతీ బెలన్ ఉంటది జూసారా? అది పెట్టాను నేను. అప్పుడు ఈ గ్రానైట్ కౌంటర్ టాప్ చేయించుకునేటప్పుడు మిగిలిన పీసెస్ తోటి నేనది జేయించుకున్నాను. సో, నాకు చపాతీ వాటి మీద కన్నా దీని మీద మంచిగా యూజ్ అవుతుంది. చపాతీకి రోటీ మేకర్ తీసుకున్నాను నేను. అందులోనే జేసేసుకుంటా. సో, అందుకని జెప్పనని ఇక్కడ పెట్టాను నేను. చాలా బావుంది. ఇన్ని రోజులు అలాగే యూజ్ జేశాను. సో, కొంచెం చేంజ్ చేద్దాము అని అనుకున్నాను. సో, వీటి కోసం మనం ప్రత్యేకంగా ఆర్గనైజర్స్ అని వీటికేం కొనక్కర్లేదండి. మన ఇంట్లోనే చాలా ఉంటాయి. మనం ఒక్కసారి ఆలోచన పెడితే ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ ట్రే ఉంది. ఈ ట్రేతో అన్ని ఆయిల్ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ పెట్టేసుకుంటా నేను. నేనొచ్చేసి ఆయిల్ స్ప్రే వాడతాను. అండ్ తవాకి ఆయిల్ అప్లై చేయాలన్నా గూడా అదొకటి వాడతాను. అండ్ ఆయిల్ పోరర్‌లో ఏం పోస్తాను అనంటే, మనము వడియాలు గానీ, ఏమన్నా వేయించుకున్న కుకింగ్ ఆయిల్ ఉంటుంది గదా! రీయూజ్ అయితే చెయ్యను. జస్ట్ అలా స్టోర్ చేసేసుకుంటా. తర్వాత మెయిడ్‌కి ఇచ్చేస్తాను నేను. లేకపోతే పడేస్తాననమాట. సో, అలా పెట్టుకున్నాను నేను. ఆయిల్ స్ప్రే అనేది చాలా యూజ్ అవుతుంది. దోసకి వాటికి కూడా యూజ్ అవుతుంది. ప్రస్తుతం అయితే క్లీన్ చేసి పెట్టాను నేను. ఇంకేం ఫిల్ చేయలేదు. నేను ఊరెళ్తాననమాట. మళ్ళీ వేస్ట్ అయిపోతది. ఎందుకొచ్చినాక జేసుకోవచ్చు అని జెప్పనని. అండ్ ఇక్కడ కౌంటర్ టాప్ మీద నాకు లైట్స్ అయితే చాలా ఇష్టమండి. మంచిగా అనిపిస్తది. ఐ ప్లీజింగ్‌గా అనిపిస్తది. సో, వీటన్నిటి లింక్స్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను. ఎవరికన్నా గావాలంటే వెళ్లి గొనుక్కోవచ్చు. ఇక్కడ మసాలా బాక్స్, టీ, కాఫీ అండ్ షుగర్ ఇలా పెట్టేసుకుంటాను. అండ్ పక్కన యుటెన్సిల్స్ దాంట్లో నేను నైఫ్స్, సీజర్స్ ఉంటాయి గదండీ! అవి స్టోర్ చేసుకుంటా అనమాట నేను. నాకు కుక్ చేసుకోవడానికి ఈజీగా అందేటట్టు నేను చూసుకుంటానండి. చాపింగ్ బోర్డ్సే కానీ, నైఫ్స్, సీజర్సే కానీ, అక్కడ ఆయిల్సే గానీ అన్నీ గూడా అలా ఉండేటట్టు చూసుకుంటాను నేను. డైలీ యూజ్‌లో మనం మసాలా బాక్సెస్‌లో అవి గూడా యూజ్ చేస్తాం గదా! సో, అందుకని అవి దగ్గరలో ఉంచుకుంటాను నేను. అండ్ ఇక్కడైతే నేను మనీ ప్లాంట్‌లో ఎక్స్‌ట్రా కటింగ్స్ ఉన్నాయన్నమాట. సో, అవి కట్ జేస్తున్నాను నేను. అవి గూడా మంచిగా వాటర్‌లో వేసి పెడితే ఇంకా బావుంటాయి గదా! నాకైతే బాగా ఇష్టము. ఇలా పెడతా నేను. బ్రాస్ దానిలో వేసి పెట్టాను నేను. నా దగ్గర బ్రాస్ కలెక్షన్ గూడా చాలానే ఉంది. నేను మీతో షేర్ జేసుకుంటా. ఎప్పుడన్నా కావాలంటే చెప్పండి. అండ్ అన్నీ ఒకసారి ఆయిల్ కంటైనర్స్, స్పూన్ రెస్ట్ అండ్ చాపింగ్ బోర్డ్స్. ఈజీగా దగ్గరలో అందుబాటులో పెట్టేసుకున్నాను. దానిపైన టీ, కాఫీవి పెట్టేసుకున్నా, యుటెన్సిల్స్ పెట్టేసుకున్నా. సో, చూడండి ఎంత బావుందో. అండ్ వాటర్ గూడా జగ్‌లో పెట్టేసుకుంటాను నేను. నాకైతే బాగా నచ్చింది. మీకెలా ఉందో చెప్పండి నాకు. ఈ పనులన్నీ అయ్యేసరికి అరౌండ్ 6 అవుతుంది టైము. ఇప్పుడైతే కొంచెం మనం క్యాండిల్స్ అవి వెలిగించుకుందాము అని అనుకున్నా. నాకైతే చాలా ఇష్టమండి. ఈవినింగ్స్ ఇట్లా క్యాండిల్స్ అవన్నీ వెలిగించుకోవటం, ధూపం పెట్టడం ఇవన్నీ గూడా బాగా ఇష్టం నాకు. వీక్లీ వన్స్ అయితే పెడతాను. అండ్ డైలీ గూడా ఒక ధూపందయితే వెలిగిస్తాను నేననమాట. సో, ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర గూడా లైట్స్ అన్నీ ఆన్ చేసేసాను. డిఫ్యూజర్ గూడా ఆన్ చేసుకున్నా. మంచి స్మెల్ ఒస్తుందనమాట. అండ్ మంచి మ్యూజిక్ కూడా పెట్టుకుంటాను. దేవుడి పాటలు గూడా పెట్టుకుంటాను నేను. మార్నింగ్సే అలెక్సాలో విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, మణిదీప వర్ణన, కనకదార స్తోత్రం ఇవన్నీ నేను వింటాను. డైలీ ఒకటి తర్వాత ఒకటి ప్లే అవుతూనే ఉంటాయి. పనులన్నీ అయ్యేసరికి, కుకింగ్ అయ్యేసరికి గూడా అన్నీ ప్లే అవుతూనే ఉంటాయండి 12 వరకు. అండ్ ఈవినింగ్స్ గూడా నేను పెడతాను లలిత సహస్రనామం. సో, ఇప్పుడైతే నాకివాళ ప్లెజెంట్ మ్యూజిక్ వినాలనిపించింది. సో, టీవీలో మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని అండ్ సీనరీ పెట్టుకొని నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను.
అండ్ ఈ ఆర్గనైజేషన్ ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్‌లో. సో, నేను గూడా హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ కంపల్సరీగా షౌట్ ఔట్స్ అయితే ఇస్తానండి. ఎవరైనా మంచి కమెంట్ పెట్టినా గూడా వాళ్ళకి నా హార్ట్‌ఫుల్‌గా షౌట్ ఔట్ అయితే ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో వాళ్ళ నేమ్ మెన్షన్ చేస్తాననమాట. ఇక్కడైతే నేను ఓల్డ్ స్కూల్స్ నుంచి ఒక ఆయిల్ తెప్పించుకున్నానండి. దాని గురించి నేను చాలా విన్నాను. హెయిర్‌కి బావుంటుందని చెప్పనని అంటున్నారు. హెయిర్ ఫాల్ తగ్గుతుంది, గ్రోత్ ఉంటుంది అండ్ మంచి స్లీప్ ఉంటుంది అని విన్నాను. సో, అదైతే తెప్పించుకున్నా నేను. నేనైతే చాలా ఆయిల్స్ ట్రై చేస్తున్నా, షాంపూస్ ట్రై చేస్తున్నా, సీరమ్స్ ట్రై చేస్తున్నా హెయిర్ ఫాల్ తగ్గడానికి. బట్ అయితే నాకైతే ఏమి వర్కౌట్ అవ్వట్లేదు. బట్ హెయిర్ ఫాల్ తగ్గడానికి నాకు ఇవేమి హెల్ప్ చేయలేదు గానీ ఒక రెసిపీ షేక్ అయితే స్మూతీ అయితే నాకు బాగా హెల్ప్ చేసింది. అది వీటి కోసం హెయిర్ ఫాల్ తగ్గడానికి నేను ట్రై చేయలేదు. మా అమ్మాయి లైఫ్ స్టైల్ మారుద్దాము, తనకి హెల్తీగా ఈ స్మూతీ ఇద్దాము డైలీ అని చెప్పానని నేను మార్చాను. దాంతో పాటు నేను గూడా తీసుకున్నా. అలా ఒక 30 డేస్ చేసేసరికి నా హెయిర్ ఫాల్ అయితే తగ్గిందనమాట. అది మీకు కావాలంటే చెప్పండి. నేను మీతో షేర్ చేసుకుంటా. ఈ ఆయిల్స్, ఈ సీరమ్స్ ఇవన్నీ హెల్ప్ అవుతాయి అనిపిస్తది. అంతే తప్పించి వీటి వల్ల గ్రోత్ ఉంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుందంటే ఎవరు చెప్పినా నమ్మకండి. నేను చెప్పినా నమ్మకండి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. స్మూతీ అనేది 90% ఆఫ్ నా హెయిర్ అంతా ఊడిపోయాక నేను స్టార్ట్ చేశానండి. ముందే తెలిస్తే ముందే యూజ్ చేసేదాన్ని. ఈ సీరమ్స్, ఆయిల్స్ అనేవి జస్ట్ సపోర్ట్ సిస్టమ్ అంతే. సో, ప్రీవియస్ వీడియోకి కమెంట్స్ చేసిన వాళ్ళు ఇద్దరున్నారు. సో, వాళ్ళిద్దరికీ షౌట్ ఔట్ ఇచ్చేస్తాను. అండ్ పల్లవి అండ్ మహాలక్ష్మి గుండా. థాంక్ యూ ఫర్ కమెంటింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.